కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పడానికి పార్టీ పేరును కూడా మార్చేసి హడావుడి చేశారు. తీరా చూస్తే మాజీ ముఖ్యమంత్రిగా ఫామ్ హౌస్కే పరిమితమైపోయారు ఆయన. నేషనల్ పాలిటిక్స్ అంటూ టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చేసిన ఆయన పార్టీకి లోక్సభలో అసలు ప్రాతినిధ్యమే లేకుండా చేశారు. ఇక మధ్యలో గారాల కూతురు కవిత అరెస్ట్ ఆయనని మరింత కుంగతీసిందే. ఇక ఇప్పుడు కొడుకు కేటీఆర్ వంతొచ్చింది. కార్ రేసులో సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది ఆయనకి. అయితే బాల్ హైకోర్టుకే చేరడంతో కేటీఆర్ ఊచలు లెక్క పెట్టడమే మిగిలి ఉందంటున్నారు. కోర్టు తీర్పు వచ్చిన వెంటనే ఆయన్ని ఈడీ విచారణకు పిలవటం గులాబీ శ్రేణులు ఉత్కంఠ రేపుతోంది. ఓవర్ కాన్ఫిడెన్స్ తో పార్టీ పేరులోంచి తెలంగాణను తీసేసి జాతీయ రాజకీయాలంటూ బీఆర్ఎస్ ను ప్రకటించిన కేసీఆర్ కు అప్పటి నుంచి ఏదీ కలిసి రావడం లేదు. వరుస ఓటములతో కాన్ఫిడెన్స్ లెవెల్స్ పూర్తిగా దెబ్బతినడంతో గులాబీ బాస్ ఫామ్ హౌస్ వదిలి బయటకు రావడమే మానేశారు. ఈ పరాభవాల భారం చాలదన్నట్లు అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల మధ్యలో కల్వకుంట్ల ఇంటి ఆడపడుచు ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్లు ఇరుక్కొని ఆయన్ని మరింత కుంగదీశారంటున్నారు. లిక్కర్ కేసులో కవితకు బెయిల్ వచ్చిందన్న మురిపెం కేసీఆర్ కు తీరకముందే ఆయన కొడుకు కేటీఆర్ కార్ రేసులో ఇరుక్కున్నారు. ఫార్ములా ఈ రేస్తో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ఏమాత్రం పెంచారో గానీ ఆ కేసుకు సంబంధించి జరిగిన అవినీతి కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇరుక్కొని ఉక్కిరి బిక్కిరవుతున్నారు. అయితే మొదట్లో ఆ కేసు తన అరెస్టుకు సంబంధించి కేటీఆర్ ధీమాగానే స్టేట్మెంట్లు ఇచ్చారు. తాను ఏ కేసులకు భయపడేది లేదని, అవసరమైతే అరెస్టు చేసుకున్నా పర్లేదని గతంలోనే ప్రకటించారు. ప్రతి విషయంలో అనుమతిచ్చింది, సంతకం చేసింది తానే అని స్పష్టం చేశారు. ఈ రేసింగ్ సమయంలో మున్సిపల్ శాఖ మంత్రిగా తానే ఉన్నానని, ఎఫ్ఈఓకు డబ్బులు చెల్లించడం వాస్తవమే అన్నారు. అది హైదరాబాద్ పేరును అంతర్జాతీయ స్థాయిలో నిలిపేందుకు తీసుకున్న నిర్ణయమని ఘనంగా ప్రకటించుకున్నారు. తప్పకుండా మళ్ళీ మా గవర్నమెంటే వస్తుంది, నాకు అనుమానం లేదు. బరాబర్ మళ్ళీ మేము అవసరమైతే నేనే ప్రైవేట్ ప్రమోటర్లు నేను పట్టుకుంటా. తాత్కాలికంగా అవసరమైతే మా గవర్నమెంట్ నుంచి మేము పైసలు ఇస్తాం, మీరేం రంది పడకండి, మీ డబ్బులకేం బాధ ఉండదు, ఏం కాదు, ఏర్పాట్లు మేము చేస్తాం. తప్పకుండా మా నగరానికి, మా ప్రెస్టేజ్కు, మా బ్రాండ్ ఇమేజ్ సంబంధించిన అంశం కాబట్టి నేను మాటిస్తున్నా మీకు అని చెప్పి నేను మాటిచ్చిన. నేను అరవింద్ కుమార్ గారికి ఏం చెప్పినా అంటే, మనం ఫస్ట్ గవర్నమెంట్ నుంచి కడదాం, గ్రీన్కో కాకపోతే ఇంకో ఇద్దరు ముగ్గురిని దేవులాడదాం, దేవులాడి ఫస్ట్ ఇళ్ళకెళ్ళి కట్టినాయి మళ్ళీ వాళ్ళకి తీసేసుకుందాం, స్పాన్సర్షిప్ వాళ్ళ పేర్లు వాళ్ళవి పెడతాం, మన పైసలు మనకు వస్తాయి, చూసుకుందాం, నువ్వేం భయపడకు బాధపడకని ఆయనకు కూడా చెప్పి. ఇందులో ఎవరెవరో ఏదో మాట్లాడుతున్నారు, హెచ్ఎండిఏకు తెలియదు అంటుంది. హెచ్ఎండిఏకి తెలియకపోవడం కాదు, హెచ్ఎండిఏ 2024కు సంబంధించి ఎవరు ఉండాలి అనేది కూడా నవంబర్ 14 నాడు జీవో కూడా ఇచ్చింది. నవంబర్ 14 అంటే మేము అప్పటికే ఎలక్షన్లలో ఉన్నాం. డిపార్ట్మెంట్ జీవో ఇచ్చింది. 24 రేస్కు సంబంధించి హెచ్ఎండిఏకు సంపూర్ణమైన అవగాహన ఉంది, అన్నీ తెలుసు. ఫార్ములా ఈ రేస్ వ్యవహారం అంతా తన ఆదేశాల ప్రకారమే జరిగిందని, ఇందులో ఎలాంటి పొరపాట్లు లేవని మొదట్లో మాజీ మంత్రి కేటీఆర్ చెప్పుకొచ్చారు. తాను చెప్పినట్లే అధికారులు చేశారని, అధికారులకు దీంతో ఎలాంటి సంబంధం లేదన్నారు. కానీ ఆ మాటలు చెప్పిన కొన్ని రోజుల్లోనే ఆయన ప్లేట్ ఫిరాయించారు. ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో ఏదైనా నిబంధనల ఉల్లంఘన ఉంటే అది అధికారులు చూసుకోవాలి, కానీ మంత్రిగా ఉన్న తనకు ఏం సంబంధమంటూ కోర్టులో దాఖలు చేసిన రిప్లై అఫిడవిట్లో పేర్కొన్నారట. ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత అసలు తనకు ఎలాంటి అధికారాలు ఉండవని, అలాంటప్పుడు ఏ విషయంలో తన పాత్ర ఏమీ ఉంటుందని పేర్కొన్నారట. ఆ క్రమంలో తనపై పెట్టిన కేసు కొట్టేయాలని కేటీఆర్ సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఆయనకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ విచారించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. దీంతో క్వాష్ పిటిషన్ ను కేటీఆర్ వెనక్కి తీసుకున్నారు. కార్ రేస్ కేసులో హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేస్తూ కేటీఆర్ క్వాష్ పిటిషన్ వేశారు. అయితే ఈ వ్యవహారంలో సుప్రీంలో కేటీఆర్ కు నిరాశ ఎదురైంది. హైకోర్టు ఆదేశాల్లో జోక్యం చేసుకోబోమని సుప్రీం ధర్మాసనం తేల్చి చెప్పింది. విచారణలో భాగంగా కేటీఆర్ తరపున న్యాయవాది సిద్ధార్థ వాదనలు వినిపించారు. ఈ ఫార్ములా కార్ రేస్ కేసులో హెచ్ఎండిఏను ఇతరులను పేర్కొనలేదని, కేవలం 2 అధికారులను కేటీఆర్ ను మాత్రమే నిందితులుగా చేర్చారని కోర్టు ముందు ప్రస్తావించారు. ఇది పూర్తిగా రాజకీయ కక్ష సాధింపు కేసు అని, కేటీఆర్ ₹1 తీసుకున్నారని ఎవరు చెప్పడం లేదని న్యాయవాది తెలిపారు. ఇలాంటప్పుడు అవినీతి నిరోధక చట్టం ఎలా వర్తిస్తుందని వాదించాడు. అయితే హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై ఎలాంటి జోక్యం చేసుకోబోమని స్పష్టం చేయడంతో ఈ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టులో కాస్త ఊరట లభిస్తుందని భావించిన కేటీఆర్ కు ఎదురుదెబ్బే తగిలింది.
సుప్రీం నిర్ణయంతో ఈ కేసులో ఏసీబీకి మరింత దూకుడు పెంచే అవకాశం ఉంది. అయితే కేటీఆర్ కంటే ముందే రాష్ట్ర ప్రభుత్వం కూడా సుప్రీంలో కేవియట్ పిటిషన్ దాఖలు చేసింది. ఒకవేళ కేటీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే విచారణ సందర్భంగా ముందు తమ వాదనలు వినాలని తెలంగాణ ప్రభుత్వం కేవియట్ పిటిషన్ను ముందస్తుగానే దాఖలు చేసింది. హైకోర్టులో క్వాష్ పిటిషన్ నిరాకరణకు గురైనప్పటికీ సుప్రీం స్టే విధిస్తుందని కేటీఆర్ భావించినట్టు తెలుస్తోంది. కానీ హైకోర్టు ఇచ్చిన ఆర్డర్లో తాము జోక్యం చేసుకునేది లేదని సుప్రీం ధర్మాసనం తేల్చి చెప్పడంతో ఏసీబీ మరోసారి నోటీసులిస్తే ఆ విచారణకు కేటీఆర్ ఖచ్చితంగా హాజరు కావాల్సి ఉంటుంది. గతంలో ఈ కేసుకు సంబంధించి కేటీఆర్ ను దాదాపు 8 గంటల పాటు ఏసీబీ విచారించింది. ఆ క్రమంలో సుప్రీంకోర్టులో కేటీఆర్ క్వాష్ పిటిషన్ డిస్మిస్ అయిన నేపథ్యంలో మాజీ మంత్రి అరెస్టు తప్పదనే వాదనలు వినిపిస్తున్నాయి. కాగా ఈ కేసుకు సంబంధించి ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ తో పాటు హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ ను ఈడీ, ఏసీబీ అధికారులు విచారించిన విషయం తెలిసిందే. వీరి నుంచి పలు కీలక సమాచారాన్ని ఏసీబీ, ఈడీ అధికారులు రాబట్టినట్లు తెలుస్తోంది. వారు మంత్రి ఆదేశాల మేరకే తాము నడుచుకున్నట్లు స్టేట్మెంట్లు ఇచ్చారంట. మొత్తానికి పార్టీ పేర్లు తెలంగాణ తీసేసిన కల్వకుంట్ల ఫ్యామిలీకి కారు కూడా కలిసి రావడం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. For more videos like this, subscribe Big TV channel.